హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది XL100 బైక్. ఈ బైక్ ఆయిల్ లీకేజ్ అవుతుందని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మనం చైన్ ఏమైనా కింద పడిందా అని అయితే అడిగాం. అవును, కింద పడింది అన్నారు. ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం అయితే అర్థమైంది. దీనికి క్లచ్ కవర్ అయితే పగిలి ఉంటుందని. మనం లైట్గా పగిలి ఉంటే ఏదైనా క్రాక్ ఇచ్చింటే మనం ఎంసిల్ అయితే పెడదాం అనుకున్నాం. ఇది చుట్టూ ఓవర్గా వచ్చేసింది. మనకు ప్యాకింగ్ సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు వచ్చేసింది. అలా వచ్చిందంటే మనకు ఆయిల్ లీకేజ్ అనేది వేసినట్టు గారిపోతుంది. అందుకని దీనికైతే కొత్త ఛాంబర్ అయితే తీసుకొని వచ్చాం. క్లచ్ కవరు $939 అయితే పడింది. కంపల్సరీగా XL100 బైకులు ఉన్నాయంటే ఎవరైనా కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఇటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదంటే చైన్ మెయింటెనెన్స్ చేసేసి పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. చైన్కి ఆయిల్ వేపిస్తూ, లూజ్ ఉన్నప్పుడు టైట్ చేపిస్తూ, అప్పుడప్పుడు ఏమైనా స్పాకెట్ బేరింగ్ పోయిందో చెక్ చేపిస్తూ ఉండాలి. ఎక్కువగా రైతులు యూజ్ చేస్తూ ఉంటారు XL100 బైకులని. వారికి అందుబాటులో మెకానికల్ లేకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లం వారు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆయిల్ చేంజ్ చేయించినప్పుడు ఆ వేస్ట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కాస్త మీరు తీసుకొని వెళ్ళి అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఆయిల్ వేస్తూ ఉండడం వల్ల కానీ కొద్దిగా ప్రాబ్లం అయితే